మరి మా రాధిక పరిస్థితి ఏంటి? రేపు తను తిరిగి వచ్చాక తనకేం సమాధానం చెప్తారు? ఆ యాక్సిడెంట్కి తనకి ఏ సంబంధం లేదని ప్రూవ్ అయితే నా భార్యగా ఉంటుంది. తనే కారణం అని తేలితే నేరస్తురాల్లా జైల్లో ఉంటుంది. చాలు బావగారు, మా రాధికని మీరు ఎంత ప్రేమిస్తున్నారో బాగా అర్థమైంది. చాలా థ్యాంక్స్. అమ్మా బయలుదేరదామా? భార్గవ్, మనం దేనికొచ్చాం, ఏం మాట్లాడుతున్నావు? కాసేపు రాధిక గురించి మాట్లాడుకో. ఏంటమ్మా నువ్వు కూడా వాళ్ళ వైపే మాట్లాడుతున్నావు? ఎన్నేసి మాట్లాడుతున్నారో వింటున్నావుగా. సైలెంట్గా ఉండమని చెప్పాను కదా. సరే అయితే నువ్వు ఇక్కడే ఉండు. నీ పరామర్శలన్నీ అయిపోయాక నాకు ఫోన్ చెయ్యి, నేను వచ్చి నిన్ను తీసుకెళ్తాను. వాడి మాటలేం పట్టించుకోకండి. చెల్లెలంటే పంచప్రాణాలు వాడికి, అందుకే ఆవేశంలో అలా మాట్లాడాడు. రుక్మిణి, ఏం అందమేనేది. ఆడదాని కోసం యుద్ధాలు జరిగాయంటే ఏమో అనుకున్నాను. ఇంత అందం ఉంటే చెయ్యొచ్చు, ఏమైనా చేయొచ్చు. హలో హలో, చెప్పరా. రుక్మిణిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? వాట్? అవునరా, రుక్మిణిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారా? దేనికి? ఏదో ఫుడ్ పాయిజన్ అయిందిరా. ఇప్పుడు ఎలా ఉంది? జస్ట్ నార్మల్ రా. సరే సరే, నేను ఇప్పుడే వస్తున్నాను. ఆకలి దంచుతుంది, ఇంకా ఇంతసేపు ఉండాలిరా బాబు. ఏంటి మావయ్య, ఆకలేస్తుందా? అబ్బే అలాంటిదేం లేదు అల్లుడు. అయినా ఇలాంటి పరిస్థితుల్లో ఎలా ఆకలేస్తుంది అల్లుడు? పర్లేదు మావయ్య, మీరు ఇంటికి వెళ్ళండి, పల్లవి దగ్గర నేను ఉంటాను. అమ్మయ్యా, బతికించాడు. అమ్మా, పల్లవికి ఫుడ్ పాయిజనింగ్ అయింది కాబట్టి బయట ఫుడ్ పెట్టడం అంత మంచిది కాదేమో. అర్థమైందిరా. ఇంటికి వెళ్ళి ఇంట్లో వంట చేయించి పంపిస్తాను. నీకే అభ్యంతరం లేదు కదా? అభ్యంతరం ఏముంటుంది ధర్మ? అనుమతి తీసుకోవాలి కదండి. పాలిస్తేనే దీంట్లో విషం ఉందా అని అడిగాడు. మరి భోజనం పంపిస్తే ఇంకేమంటాడో. అమ్మా, ఎందుకలా నిష్ఠూరంగా మాట్లాడతావు? నేనెక్కడ నిందించాను? మా అమ్మ అసలు తప్పు చేయదు, ఎవరిని తప్పు చేయనివ్వదు. ధర్మ, కార్తిక్ గురించి తెలుసు కూడా అలా మాట్లాడతావేంటి? సరే, వెళ్ళి ఫుడ్ పంపిస్తాను. వెళ్దాం పదండి. సరే. నువ్వు రెస్ట్ తీసుకో. భైరప్ప, అత్తయ్య, మిమ్మల్ని డ్రాప్ చేసిరానా? వద్దులే బాబు, కాసేపు ఆగితే భార్గవ్ వస్తాడుగా, కలిసే వెళ్తాం.
వీడిక్కడే ఉన్నాడా? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా ఇప్పుడు? ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి సార్. లోపల ఒక అతను ఉన్నాడు కదా, అతన్ని ఏదో ఒకటి చెప్పి బయటికి పంపించాలి. ఎందుకు? ఎందుకు? ఏం చెప్పి పంపించాలి సార్? ఏదో ఒకటి చెప్పు, అతను మాత్రం వెళ్ళిపోవాలి. ఓకే సార్. నువ్వేం బాధపడకు బాబు, ఆ అమ్మాయికేం కాదు. ఆ భగవంతుడు మంచి వాళ్ళకెప్పుడు మంచే చేస్తాడు. సార్, మిమ్మల్ని పెద్ద డాక్టర్ గారు పిలుస్తున్నారు. మీరు ఇక్కడే ఉండండి, నేను మాట్లాడొస్తాను. అలాగే బాబు. సార్, మీరు చెప్పినట్టే పంపించేశాను. గుడ్. ఛా, ఈ ముసలావిడెవర్రా బాబు, ఇంకా ఇక్కడే ఉంది. దీన్ని ఎలా బయటికి పంపించాలి? అమ్మా, నువ్వు ఇంకా వెళ్ళలేదా? నేను ఈ పరిస్థితుల్లో పెట్టుకుని నేను ఎలా వెళతానమ్మా? ఇప్పుడు నాకేమైందమ్మా? నేను బాగానే ఉన్నాను కదా. ఇదిగో, ఈ పిచ్చి మాటలే వద్దని చెప్పేది. నువ్వెలాంటి పరిస్థితుల్లో ఉన్నావో నీకు అర్థమవుతోందా? త్రుటిలో ప్రమాదం తప్పింది. నీకేమైనా అయితే మేమేమైపోవాలి? ఎవరి ముసల్ది ఎంత ఓవరాక్షన్ చేస్తోంది? అయినా విషాన్ని అదుపు చేసుకుని మరి వాళ్ళ కోసం పూజ చేయటం ఏంటి రాధిక? రాధికనా? ఈ రాధికెవరు? తను రుక్మిణి కదా. రాధిక అంటుందంటే? అమ్మా, ఆయన నా భర్త అమ్మా. అది నా కుటుంబం. పూజ మధ్యలో ఆపితే అరిష్టమన్నారు. నా వల్ల వాళ్ళందరూ ఇబ్బంది పడతారని విషయాన్ని కూడా ఓదార్చుకున్నానమ్మా. భలే గొప్ప పని చేశావులే. ఇంత చేసినా కూడా నీకేమైనా గుర్తింపు వచ్చిందా? శ్రమంతా నీది, ఫలితమేమో ఆ పల్లవికి దక్కింది. ఇదంతా నీకు అవసరమా చెప్పు? అమ్మా, రాధికకి పేరొస్తే ఏంటి, పల్లవికి పేరొస్తే ఏంటి? ఇద్దరు ఆయన భార్యలే కదా. అయినా నాకు కావాల్సింది పేరు ప్రతిష్టలు కాదమ్మా, నా భర్త సంతోషం.
అందుకు నేనెంత దూరం వెళ్ళడానికైనా సిద్ధమే, ఏం చేయడానికైనా సిద్ధమే అమ్మా. అయినా రాధికలో ఉన్న నేను పల్లవక్క ఫేస్తో ఆ ఇంటికి వెళ్ళడానికి కారణమే వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. ఆ ప్రయత్నమే ఫలించకపోతే ఇక పల్లవక్కిచ్చిన ఈ గుండెకి, ఈ రూపానికి అర్థమేముందమ్మా? నువ్వు చెప్పేది నిజమే, నేను ఒప్పుకుంటాను. కానీ ఇలా ఎంతకాలం? ఎంతకాలమని ఈ ముసుగులో బతుకుతావు? ఎంతకాలం నీ భర్తకి దూరంగా ఉంటావు? ఆయనకి దూరంగా ఎక్కడున్నానమ్మా, దగ్గరగానే ఉన్నాను కదా. చూడమ్మా, నువ్వొకటి గుర్తు పెట్టుకో, అతని దగ్గరలో ఉన్నది పల్లవి, రాధిక కాదు. రాధిక లేకున్నా కూడా రాధిక మీద ఉన్న ప్రేమ చాలా బలంగా ఉంది కదమ్మా. అది చాలదా నాకు? నీకు సరిపోతుందేమో, మాకు కాదు. మాకు నువ్వు కావాలి, రాధికలా కావాలి. ఈ అజ్ఞాతవాసానికి ఒక కారణం ఉందమ్మా. పల్లవి అక్క చావుకి కారణమైన వాళ్ళని ఆధారాలతో సహా పట్టుకోవాలి. అందులో నా తప్పేమీ లేదని నా భర్త దగ్గర నేను నిరూపించుకోవాలమ్మా. వాళ్ళకి శిక్ష పడేలా చేయాలి. సరే, వెళ్ళి ఇంతకాలమైంది కదా, ఒక్క ఆధారమైనా సంపాదించగలిగావా? లేదు కదా. పల్లవిని హత్య చేసింది ఎవరు అనేది తెలుసుకోవటం మన కార్తీక్ వల్లే కాలేదు. నీ వల్ల ఎలా సాధ్యమవుతుంది? కోరికలు నెరవేరకపోవచ్చమ్మా, కానీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుందమ్మా. సరే, దాని గురించి వదిలే. ఇప్పుడు ఈ రూపాన్ని కార్తీక్ ఇష్టపడుతున్నాడు కదా, కనీసం పల్లవిగానైనా ఉండిపోమ్మా. సంతోషంగా ఉన్నావనుకుంటాను. అదెలా కుదురుతుందమ్మా? అక్క ప్రేమ అక్కదే, నా ప్రేమ నాదే. అయినా అక్కని ఎంతైనా ప్రేమించని, కానీ నా దగ్గర ఉన్నప్పుడు నన్నుగా ఇష్టపడాలి. రాధికలా నన్ను ప్రేమించాలి. కాలికేస్తే మెడకేస్తావు, మెడకేస్తే కాలికేస్తావు. ఇలా అయితే ఎలా చెప్పు? అమ్మనా రుక్మిణి, నువ్వు రుక్మిణివే అనుకుంటే పల్లవి అని షాక్ ఇచ్చావు. పోనీ పల్లవివే కదా అని అనుకుంటే రాధికవని పెద్ద షాక్ ఇస్తున్నావేంటి? హ, అయినా నువ్వెవరైతే నాకేంటి, ఆ రూపం నా సొంతం అవ్వాల్సిందే. చెప్తా నీ సంగతి. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా. నేను వెళ్ళి మీ అన్నయ్యకి ఫోన్ చేసి వస్తాను. నువ్వే అని తెలియక నీ మీద కోపగించుకుని వెళ్ళాడు. ఇక్కడే ఉండి ఫోన్ చేయమ్మా. ఫోన్ తీసుకురాలేదమ్మా, రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి చేస్తాను. సరే. సిస్టర్, కాస్త రిసెప్షన్ దాకా తీసుకుని వెళ్ళమ్మా.
మేడం, మీకు గిఫ్ట్ మేడం. ఎవరిచ్చారిది? ఎవరో ఎందుకు ఇస్తారు? నేనే తీసుకొచ్చాను. బాగుందా? నువ్వా? అవును, నేనే. అయినా ఇంత పిచ్చి పని చేసావేంటి డార్లింగ్? నీకేమైనా అయితే నేనేమైపోవాలి చెప్పు? చూడు, పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో. వేషాలేస్తోంది నేను కాదు, నువ్వు. అయినా ఏమో అనుకున్నాను గాని నువ్వు మామూలు దానివి కాదు తెలుసా? నీ యాక్టింగ్కి ఆస్కార్ ఇచ్చేయచ్చు. యాక్టింగ్ ఏంటి? ఫస్ట్ రుక్మిణి అనుకున్నాను. కాదు కాదు పల్లవిని అని చెప్పి అందరినీ నమ్మించావు. పోనీ పల్లవివే అనుకుంటే రాధికాని షాక్ ఇచ్చావు. షాక్ అవ్వకు. నాకు తెలిసిన ఈ నిజాన్ని ఎవ్వరికీ చెప్పనులే. అయినా ఇంత రహస్యాన్ని క్యాష్ చేసుకోవాలనుకుంటానే గాని బయట పెట్టి చేతులు దులిపేసుకుంటానా? అసలేం కావాలి నీకు? ముందు నుంచి అంటుందే, నువ్వే కావాలి. నీకేమైనా మెంటలా? నువ్వు కావాలనుకునేది పల్లవిని, ప్రేమించాను అని చెప్పింది రుక్మిణికి. చూడు, నేను ఆ రెండు కాదు. ఆ విషయం తెలిసి కూడా నేనే కావాలంటావేంటి? నాకు పాలకోవా అంటే ఇష్టం. దాన్ని పేపర్లో ఇస్తే ఏంటి, కవర్లో ఇస్తే ఏంటి? నీ విషయము అంతే. నాకు నీ రూపం నచ్చింది. అది రుక్మిణి అయితే ఏంటి, పల్లవి అయితే ఏంటి, రాధిక అయితే ఏంటి? చూడు, నా గురించి తప్పుగా ఆలోచించడం తప్పు. పైగా దిక్కుమాల ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. ఈ విషయం మా ఆయనకి తెలిసిందనుకో, ఏం జరుగుతుందో తెలుసా? సరే, ఆ విషయం అటుంచులే గాని నువ్వే రాధిక అని నేను చెప్పాననుకో, అప్పుడేం జరుగుతుందో నీకు బాగా తెలుసు కదా.